నేటి ప్రపంచం అదృశ్య మహమ్మారి వైపు అడుగులు వేస్తోంది. అదే క్యాన్సర్. రాచపుండు రోగం అంటారు. ఏ స్థాయిలో ఉంది అంటే ఇది వైద్య నిపుణులు సైతం ఆందోళన పడుతున్నారు. బాబోయ్ క్యాన్సర్ సునామీ అంటూ హడలెత్తిపోతున్నారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన వైద్య రంగం సిబ్బంది కొరతతో కునారిల్లుతోంది. ఆసియా ఆఫ్రికా ఖండాల్లోని తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయా దేశాల్లో కష్టపడి చదువుకుని నైపుణ్యం సాధించిన ఎందరో వైద్యులు నర్సులు మెరుగైన అవకాశాల కోసం సంపన్న దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. మేధావుల వలస కారణంగా స్వదేశాల్లో రోగులకు సరైన వైద్య సేవ అందించేవాళ్ళు కనుమరుగవుతున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో అతిపెద్ద సమస్య ముందస్తు వ్యాధి నిర్ధారణ ప్రశ్నార్థకంగా మారబోతోందని ల్యాన్సెట్ ఆంకాలజీ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించకపోతే అది మరణాలకు దారితీస్తుందన్నది జగమెరిగిన సత్యం. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడే తక్షణ చర్యలు చేపట్టాలి. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే రాబోయే దశాబ్దాల్లో క్యాన్సర్ మరణాల సంఖ్య ఊహించని స్థాయికి చేరుకుంటుందని కమిషన్ ఘాటుగా హెచ్చరించింది. మనం మనుగడ సాగించాలంటే కేవలం అత్యాధునిక మందులు మాత్రమే సరిపోవు. వాటిని అందించే నిపుణులైన వైద్యులు కూడా మన దేశాల్లోనే ఉండేలా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.